హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ప్రిన్సిపల్ మారినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక మొత్తానికి 5 సంవత్సరాలకు 6% సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1500 రూపాయలు వచ్చింది. అదే డబుల్ ప్రిన్సిపల్ వద్ద 8% వడ్డీతో 3 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు, 5 సంవత్సరాలకు 6% సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. 5 సంవత్సరాలకి 6%. అప్పుడు ఎంత వస్తుంది? 30%కి 30%కి ఎంత ఇచ్చారు? 30%కి 1500 రూపాయలు ఇచ్చారు. అప్పుడు 1%కి ఎంత అవుతుంది? 1%కి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 1500/30. 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 3 దీంట్లో ఎంత సరిపోతుంది? 5 టైమ్స్ అంటే 50 రూపీస్ వచ్చింది. అంటే 1%కి మనకి ఎంత వచ్చింది? 50 రూపీస్. అయితే 100%కి ఎంత? 100%కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 50/1 ఎంత వస్తుంది? 5000 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు, డబుల్ ప్రిన్సిపల్ వద్ద 8% వడ్డీతో 3 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేసి అడుగుతున్నారు. కాబట్టి అప్పుడు డబుల్ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 5000 × 2 అంటే 10,000 అవుతుంది. 10,000 రూపీస్. 10,000 రూపీస్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేసి అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ వచ్చేసి 10,000 × 8 ఇక్కడ 3 సంవత్సరాలు కాబట్టి 3/100. అప్పుడు ఏమవుతుంది? 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది మనకి? 3 ఎంత? 24. 2400 రూపాయలు వస్తుంది ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 2400 రూపాయలు. ఇది మనకి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారు, ఒక మొత్తానికి 5 సంవత్సరాలకు 6% సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఫస్ట్ 5 సంవత్సరాలకి 6% కాబట్టి ఎంత వస్తుంది? 5 × 6% అంటే 30%. 30%కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 1500 రూపాయలు ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తాం? 1%కి ఎంత వచ్చింది? 50 రూపాయలు వచ్చింది. అదే 100%కి అయితే 5000 రూపాయలు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమంటున్నారు, డబుల్ ప్రిన్సిపల్ వద్ద అనేసి అంటున్నారు. డబుల్ ప్రిన్సిపల్ చేసినట్టు దీన్ని డబుల్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 5000 × 2 అంటే 10,000 రూపీస్ వస్తుంది. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 10,000 × 8 × 3/100. అంటే ఇది ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేసాం, PTR/100 కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 10,000 × 8 × 3/100. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 2400 రూపాయలు మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.